నమస్కారం అండి. ఈరోజు 79వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా కూటమి ప్రభుత్వము ఇచ్చినటువంటి హామీలలో సూపర్ 6 పథకంలో మరొక హామీని ఈరోజు స్త్రీ శక్తి పథకం కింద మహిళలందరికీ కూడా ఉచిత బస్సు ప్రయాణాన్ని ఈరోజు సింగనమల నియోజకవర్గంలో ప్రారంభించాము. మహిళల ఆర్థిక స్వాతంత్రంతో పాటు ఈరోజు జరుపుకుంటున్నాం. ఎంతో సంతోషంగా మహిళలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట ప్రకారంగా ఈరోజు ఒక్కొక్క పథకాన్ని ఈరోజు నెరవేరుస్తూ ముందుకు వెళ్ళే సందర్భంగా శ్రీశక్తి పథకంలో ఈరోజు ఉచిత బస్సు ప్రయాణం జిల్లా వ్యాప్తంగా ప్రతి మహిళ, ప్రతి విద్యార్థి, ప్రతి ట్రాన్స్జెండరు ఈరోజు ఉచితంగా బస్సు ప్రయాణించే సౌకర్యాన్ని కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కలిగించారు. ఎన్నో సమస్యలు చూసాం. మనం గత 5 సంవత్సరాలుగా ఇబ్బందులు పడే పరిస్థితులను చూసాం. ఆర్థిక ఇబ్బందుల్లో ఎంతోమంది మహిళలు చిన్న చిన్న పనులకు కూడా కుటుంబ సభ్యుల మీద ఆధారపడి ఎన్నో పనులు చేసుకోలేని పరిస్థితి. ఈరోజు వాళ్ళకి స్వాతంత్రం కలిగిస్తూ ఎక్కడికైనా కూడా జిల్లా వ్యాప్తంగా ఏదైనా చిన్న పని ఉన్నా, ఎక్కడికైనా గుడికి వెళ్ళాలన్నా, ఏదైనా పుట్టింటికి వెళ్ళాలన్నా, మెట్టినింటికి వెళ్ళాలన్నా ఎవరి ఇబ్బందులు లేకుండా కుటుంబ సభ్యులు ఎవరైనా బిజీగా ఉంటే కూడా వాళ్ళు స్వతంత్రంగా ఈరోజు ఎక్కడైనా కూడా ఈ 5 రకాలమైన అంటే 5 టైప్స్ ఆఫ్ బస్సెస్ ఈరోజు ఈ శ్రీశక్తి కింద వాళ్ళకి ఉచిత బస్సు ప్రయాణానికి సౌకర్యం కోసము కేటాయించడం జరిగింది. మహిళలందరూ కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈరోజు మనం చూసుకుంటే గుర్తింపు కార్డుని కేవలం ఒక ఆధార్ కార్డు కానీ, రేషన్ కార్డు కానీ, లేదా ఓటర్ కార్డు కానీ చూపించగలిగితే 0 టికెట్ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు హ్యాపీగా వాళ్ళకి వెళ్ళాల్సినటువంటి ప్రదేశానికి ఉచితంగా వాళ్ళు ప్రయాణించే సౌకర్యాన్ని ఈరోజు కూటమి ప్రభుత్వము కలిగించింది. మనం చూసుకుంటే ఎన్నోసార్లు మహిళలతో మాట్లాడినప్పుడు కుటుంబం మీద ఆధారపడడం వల్ల మేము ఉద్యోగ అవకాశాలు కూడా కోల్పోయిన పరిస్థితి, దూర ప్రయాణాలు చేయాల్సిన పరిస్థితి వచ్చేది. అలా మహిళలు చాలామంది కూడా విద్యార్థులు పై చదువులు చదువుకున్నా కూడా దూర ప్రాంతాల్లో ఉద్యోగాలు చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి వాళ్ళు ఇబ్బందుల్లో ఉండి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పుడు అలాంటి పరిస్థితిని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గుర్తించి ఈరోజు ఈ సౌకర్యాన్ని కలిగించడం వల్ల వాళ్ళు స్వతంత్రంగా ఈ బస్సు ప్రయాణాన్ని ఉపయోగించుకొని కొంచెం దూర ప్రాంతాల్లో అయినటువంటి ఉద్యోగాల్ని కూడా వాళ్ళు చేసుకునే అవకాశాన్ని కూడా ఈరోజు వాళ్ళకి కలిగిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఆర్థిక భారము మనం చూసుకుంటే బడుగు బలహీన వర్గాలకు ఎంతగానో ఉపయోగపడే ఈ సౌకర్యం అండి. ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నటువంటి బడుగు బలహీన కుటుంబాలకు ఈరోజు ఉచిత బస్సు ప్రయాణము ఒక ఊరట. చిన్న బస్సు ఛార్జీలు గత 5 సంవత్సరాల్లో ఎంత పెరిగాయో మనమంతా కూడా చూసాం. అప్పులు చేసి వాళ్ళు ప్రయాణించే పరిస్థితుల్లో కూడా ఎన్నో సందర్భాలని మన దృష్టికి తీసుకొచ్చారు. అవన్నిటినీ దృష్టి పెట్టుకొని ఈరోజు ఆర్థిక స్వతంత్రాన్ని కూడా వాళ్ళకి కలిగిస్తూ ఆర్థికంగా వాళ్ళు ఇబ్బంది లేకుండా ఈరోజు ఉచితంగా బస్సు ప్రయాణించి ఆడవాళ్ళకు కూడా ఒక ఊరటను కలిగించిన పరిస్థితిని మనం చూసాం. ఇట్లా చెప్పుకుంటూ పోతే మహిళలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మహిళల సాధికారితను ఈరోజు ప్రోత్సహిస్తూ వాళ్ళని ఒక ముందుకు తీసుకెళ్లే పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఎంతోమంది విద్యార్థులు స్కూల్ ప్రయాణాలు దూరంగా వెళ్ళి చదువుకోవాలన్న పరిస్థితి ఉన్నా, అలాగే కాలేజీలు హై స్కూల్ అయిపోయిన తర్వాత ఇంటర్ కాలేజీలు కానీ, డిగ్రీ కాలేజీలు కానీ, ఇంజనీరింగ్ కాలేజీలు కానీ జిల్లాల్లో ఎక్కడైనా ఉంటే గ్రామాల నుంచి జిల్లా హెడ్ క్వార్టర్కి రావడానికి కూడా వాళ్ళు ఇబ్బంది పడే పరిస్థితి ఉంటే ఈరోజు ఆ ప్రయాణాన్ని కూడా వాళ్ళకి సులభం చేస్తూ ఈరోజు విద్యార్థులకు విద్యా అవకాశాలని కూడా కలిగించినటువంటి ఈ పథకం అండి. విద్యార్థులు కూడా ఎంతోమంది చాలా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. గ్రామాల్లో ఈ పల్లె వెలుగు లాంటి బస్సుల్ని కూడా మనము కూటమి ప్రభుత్వం
ఏర్పడిన తర్వాత మనం ప్రారంభించడం జరిగింది. గత 5 సంవత్సరాల్లో ఇన్ని ఇబ్బందులు ఉన్న మహిళలను పట్టించుకోలేని పరిస్థితిని మనము వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో చూసాం. అలా కాకుండా ఈరోజు ప్రతి పథకానికి కూడా మహిళలు ఎంతగానో దాన్ని అందిపుచ్చుకునే విధంగా కుటుంబాన్ని ఎలా అయితే వాళ్ళు ముందుకు తీసుకెళ్తారో వాళ్ళని కూడా స్వతంత్రంగా బతికి స్వేచ్ఛగా వాళ్ళ కోసం ఆర్థికంగా వాళ్ళు బలపరిచే విధంగా కూడా ఈరోజు కూటమి ప్రభుత్వం వాళ్ళకి సహాయపడుతూ ఉంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి మహిళా లోకాల తప్పున ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు సింగనమల నియోజకవర్గంలో మహిళలందరూ కూడా కూటమి ప్రభుత్వం, కూటమి నాయకులు, ఇక్కడ జనసేన, బీజేపీ, తెలుగుదేశం ముగ్గురం కూడా ఈరోజు ఇలా ఏదైతే బస్సు ప్రయాణాన్ని మనం ఈరోజు మొదలుపెట్టాం. స్థానికంగా ఉన్నటువంటి బుక్కరాయ సముద్ర మండలం మండల కేంద్రంలో ఈరోజు బస్సు మనము ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమానికి మన ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ గారు కూడా ముఖ్య అతిథిగా వచ్చి ఈరోజు ఈ కార్యక్రమాన్ని చాలా విజయవంతం చేసినందుకు అంబికా లక్ష్మీనారాయణ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలలో సూపర్ 6 పథకంలో ఇంకో పథకాన్ని కూడా మనం ఈరోజు అమలు చేస్తూ అభివృద్ధి దిశగా ఈరోజు ముందుకు వెళ్ళే పరిస్థితిని చూసి ప్రజలందరూ కూడా ఎంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. దీనికి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. థ్యాంక్ యూ. అట్లా అంటే వాళ్ళకు నువ్వు సాయం చేస్తాండవు స్వామి, మాకు ఏం ఎత్తం లేకుండా, మా కొడకలకు ఆధారం లేకుండా యాడికి పోయినా మా ధైర్యంగా వస్తాం చూసుకొని అంతేమా. అందరికీ నమస్కారము. నా పేరు చంద్రకళ, మాది బుక్కరాయ సముద్రము. ఈ చంద్రబాబు నాయుడు ఉచిత బస్సు పెట్టడం వల్ల తోటి మహిళలంతా వాళ్ళ ఇంట్లో ఏమైనా సమస్యలు ఉన్నా కానీ బస్సులో వాళ్ళ భర్తలు ఏమైనా డబ్బులు ఇకపోయినా కానీ ఫ్రీగా చంద్రబాబు నాయుడు పెట్టినాడు కాబట్టి అక్కడ వాళ్ళు ఫ్రీగా ప్రయాణం చేయవచ్చు. అట్లా మన జిల్లాలో ఎక్కడికైనా కానీ పోయి బస్సులో ఉచితంగా పోయి రావచ్చు. మన కూటమి ప్రభుత్వము చంద్రబాబు నాయుడు గారు ఎంతో మంచి పథకాన్ని ప్రారంభించినారు. సూపర్ 6లో భాగంగా ఇది కూడా సాధించుకున్నాం మా తోటి మహిళలందరూ. జై చంద్రబాబు నాయుడు, జై జై చంద్రబాబు నాయుడు. మోదీ సార్ గారికి, మా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ అన్న గారికి, మా ఎమ్మెల్యే మేడం, ముఖ్యంగా మా ఎమ్మెల్యే మేడము మాకు వచ్చి మధ్యాహ్నం నుంచి వచ్చి ఇక్కడ ఉండి తోటి మహిళలందరినీ అనుకూలంగా కూర్చోబెట్టి నిలబెట్టి బస్సునంతా ప్రయాణంలో అందరినీ సరిసమానంగా అందరూ చూసుకుంటూ టికెట్లన్నీ కొట్టించి మా ఎమ్మెల్యే మేడం గారికి ధన్యవాదాలు చెప్పుకుంటున్నా. జై బండారు శ్రావణిశ్రీ మేడం గారికి, జై బండారు శ్రావణిశ్రీ మేడం గారికి, జై టీడీపీ, జై టీడీపీ, జై. గతంలో బస్ ఛార్జ్ పెంచడం వల్ల మాకు పోయేదానికి ఇబ్బంది అయింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఫ్రీగా పెట్టడం మాకు ఎంతో ఉపయోగమైంది. ఏ టైంలో కావాలన్నా ఆ టైంలో మేము బస్సులో వెళ్ళగలుగుతున్నాము. చాలా ధన్యవాదాలు చంద్రబాబు నాయుడు గారికి. గతంలో మేము ఎక్కడైనా ఊరికి ప్రయాణం చేయాలన్నా కూడా ఛార్జీలతో చాలా కష్టంగా అవుతున్నది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో మాకు ఈ ఫ్రీ బస్సు పెట్టడం వల్ల ఎక్కడన్నా కానీ మేము కానీ మా పిల్లలు కానీ ఎక్కడన్నా దేవాలయాలకి పోవాలన్నా కానీ ధైర్యంగా పోయి మేము దేవుని దర్శించుకొని వచ్చేదానికి చాలా బాగున్నది. చంద్రబాబు నాయుడికి ధన్యవాదాలు.